నమస్కారం, నా పేరు సుధాకర్. మీరు చూస్తున్నారు చెస్ హ్యాండ్స్ తెలుగు. సో ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఈ వీడియోలో ఇటాలియన్ గేమ్‌కి సంబంధించి ఓపెనింగ్ స్టైల్ అయితే చూద్దాం. ఈ ఓపెనింగ్ స్టైల్‌లో 8 మూవ్‌ల్లో కొన్నిసార్లు ఏంటంటే అపోనెంట్ ఏదైనా మిస్‌ప్లేస్ చేస్తే చెక్‌మేట్ చేసేయొచ్చు. 8 ఆర్ 9 మూవ్స్‌లో. సో దానికి సంబంధించి ఏంటో ఒకసారి క్లియర్‌గా అయితే చూద్దాం. ఓకే. సో ఫస్ట్‌లీ ఈ ఓపెనింగ్ పేరు వచ్చేసరికి ఇటాలియన్ గేమ్. సో ఇది ఇట్లా మూవ్ అవుతుంది. ఫస్ట్ వచ్చేసరికి మనం E5 యూజ్ చేస్తే E4 యూజ్ చేస్తే అపోనెంట్ E5 యూజ్ చేస్తారు. అండ్ నైట్ F3 అండ్ నైట్ C6 బిషప్ C4. ఓకే. ఇది ఇటాలియన్ గేమ్ యొక్క స్ట్రక్చర్. సో గుర్తుంచుకోండి, మళ్ళీ ఒకసారి చెప్తాను క్లియర్‌గా. మీరు ఓపెనింగ్ స్టైల్స్ అనేవి వన్ బై వన్, స్టెప్ బై స్టెప్ నేర్చుకోవాల్సి ఉంటుంది. ఓకే. సో ఫస్ట్‌లీ E4. సో E4 యూజ్ చేయగానే మనం E4 ఆడగానే అపోనెంట్ వచ్చేసరికి E5 యూజ్ చేస్తారు. అండ్ దెన్ ఆఫ్టర్ మనం నైట్ F3 బికాస్ దీన్ని మనం అటాక్ చేస్తున్నాం. సో దీన్ని డిఫెండ్ చేసుకోవడానికి నైట్ యూజ్ చేస్తారు. ఇది డిఫెండ్ అవుతుంది. సో అపోనెంట్ నైట్ C6 యూజ్ చేస్తారు. మనం బిషప్ డెవలప్ చేస్తాం బికాస్ ఆఫ్ ఇక్కడ అటాక్ కోసం. సో ఇది బిషప్ C4లో యూజ్ చేస్తాం. అప్పుడు అపోనెంట్ వచ్చేసరికి ఇక్కడ డిఫరెంట్ వేరియేషన్స్ ఉన్నాయి. ఇది ఇటాలియన్ గేమ్ యొక్క ఓపెనింగ్ స్ట్రక్చర్. ఓకే, గుర్తుంచుకోండి. ఇది స్ట్రక్చర్. ఈ పొజిషన్ అనేది మీరు మైండ్లో గుర్తుంచుకోవాలి. అంటే మైండ్లో సేవ్ అయిపోవాలి. ఇది ఓపెనింగ్ స్టైల్ అని చెప్పి. ఓకే, ఇటాలియన్ గేమ్ ఓపెనింగ్లో ఇది ఓపెనింగ్, ఇటాలియన్ ఓపెనింగ్. ఇందులో వేరియేషన్స్ ఉంటాయి, సబ్ వేరియేషన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ బిషప్ ఈ పాన్ పుష్ చేయొచ్చు, నైట్ ఆడొచ్చు, బిషప్ ఆడొచ్చు, బిషప్ ఇక్కడికి ఆడొచ్చు, ఇక్కడికి ఆడొచ్చు. ఇట్లా డిఫరెంట్ వేరియేషన్స్ ఉంటాయి. మళ్ళీ A6 యూజ్ చేయొచ్చు, H6 యూజ్ చేయొచ్చు. ఇట్లాంటి డిఫరెంట్ ఉంటాయి అనమాట. H6 ఇది నైట్ డిఫెండ్ చేసుకోవడానికి. ఇవన్నీ కూడా ఇటాలియన్ గేమ్లో డిఫరెన్స్ వేరియేషన్స్. ఆ వేరియేషన్స్ కూడా నేను సపరేట్గా లెంది వీడియోస్లో చేస్తాను. మీరు ఒకసారి చెక్ చేయండి. ప్లేలిస్ట్ ఉంటుంది ఇటాలియన్ గేమ్ అని. ఆ ప్లేలిస్ట్లో ఇటాలియన్కి సంబంధించిన అన్ని వేరియేషన్స్ అయితే ఉంటాయి. ఓకే. సో మెయిన్లీ ఇక్కడ ట్రాప్ గురించి అయితే మాట్లాడదాం. సో నెక్స్ట్ వచ్చేసరికి అపోనెంట్ యూజ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది యూజ్ చేశారనుకోండి, మనం నైట్ని అడ్వాంటేజ్ అంటే నైట్ని డెవలప్ చేస్తాం. అపోనెంట్ ఇక్కడ డిఫరెంట్, ఇప్పుడు గ్యామిట్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఒకవేళ నైట్ యూజ్ చేశారనుకోండి, సో ఇక్కడ మనం ఇక్కడ నైట్ అటాక్ చేయొచ్చు. సో బికాస్ బిషప్ అండ్ నైట్ డెవలప్ అవుతుంది. సో ఇక్కడ కూడా మనకి ప్లస్ అవుతుంది. ఒకవేళ నైట్ యూజ్ చేయకుండా బిషప్ పిన్ చేశారనుకోండి, ఓకే. సో ఇక్కడ మనం పుష్ చేస్తే ఇక్కడ తీసుకుంటే ఓకే, నో ప్రాబ్లం. బికాస్ ఇక్కడ నైట్ అటాక్ అండ్ ఇక్కడ చెక్మేట్ అవుతుంది. ఒకవేళ అటాక్ కాకపోయినా ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్న తర్వాత మనం ఇక్కడ డిఫెండ్ చేసుకోవచ్చు. సో చాలా డిఫరెంట్ వేరియేషన్స్ ఉన్నాయి ఇందులో కూడా. ఒకవేళ తీసుకోకుండా మనకి వెనక వెళ్తే అపోనెంట్, ఇక్కడ మీరు ఈ పొజిషన్ గుర్తుంచుకోండి. సో అంటే బిగినర్స్లో, అంటే మీ టోర్నమెంట్లో ఆడేటప్పుడు బిగినర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో దీన్ని పిన్ ఇలానే ఉంచుదామని చెప్పి చాలామంది అనుకుంటూ ఉంటారు అనమాట. ఓకే, ఈ పిన్ ఇలా మెయింటైన్ చేద్దామని. సో దాని ఆఫ్టర్ మనం సాక్రిఫైస్ చేయొచ్చు నైట్ని. బికాస్ నైట్ తీసుకుంటే సో బిషప్ ఫ్రీ వస్తుంది. ఈ బిషప్ ఫ్రీ వస్తే ఇక్కడ చెక్ వచ్చేసరికి ఈ బిషప్ అనేది మనకి అటాక్ అవుతుంది. ఇక్కడ చెక్ వస్తుంది కాబట్టి సో చెక్ మూవ్ చేయాలి. సో మనకి ఈ నైట్ సేమ్ వచ్చేస్తుంది. ఓకే, సో ప్రాబ్లం అయితే ఏం లేదు. బట్ ఒకవేళ అపోనెంట్ గ్రీడీగా వెళ్ళి ఇది క్వీన్ అనేది తీసుకున్నారనుకోండి, సింప్లీ మనం బిషప్ టు చెక్మేట్ చేస్తాం. సో ముందుకు రావాలి, ఫోర్స్ టు మేట్ అండ్ చెక్మేట్. ఓకే, ఇది పొజిషన్. ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ట్రాప్ అనేది బిగినర్స్లో ఎక్కువగా యూజ్ చేస్తారు. ఒకవేళ తీసుకోకపోతే ఇది, తీసుకుంటే ఇది. ఓకే, ఒకవేళ తీసుకుంటే కూడా దీనికి సంబంధించిన వేరియేషన్ వేరు ఉంటుంది. ఒకవేళ ఇది నైట్ మూవ్ చేశారనుకోండి, 4కు పడుతుంది అని చెప్పి ఇక్కడ చెక్మేట్ అవుతుంది. ఓకే, సో ఇది టోటల్గా 8 ఆర్ 9 మూవ్స్లో చెక్మేట్ గ్యాంబిట్స్లో ఇటాలియన్ వెర్షన్స్లో. మిగతా చాలా డిఫరెంట్ వేరియేషన్స్ ఉంటాయి. అవన్నీ కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో లెందీ అవుతుంది, ఇది షార్ట్ వీడియో కాబట్టి ఈ వీడియోలో ఇంతే. అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన ప్లేలిస్ట్ అయితే చెక్ చేయండి. ఇన్ డీటెయిల్గా తెలుగులో ఖచ్చితంగా ద బెస్ట్ వీడియోస్ అయితే వస్తాయి. ఓపెనింగ్ స్టైల్ గురించి కూడా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని మీ యొక్క కామెంట్ అని తెలియజేయండి. అండ్ ఇంకా మీరు బిగినర్లో ఉన్నారా, మీ రేటింగ్ ఏంటి, మీరు ఒకవేళ చెస్ ప్లేయర్ అవ్వాలనుకుంటే ఎక్కడి వరకు వెళ్ళాలనుకుంటారు, వీటన్నిటి గురించి అయితే మాట్లాడుకుందాం. ఓకే, సీ నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్, బాయ్ నౌ.